హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న సబ్జెక్ట్ ఏంటి అంటే అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతారు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి అంటే ఊహ తెలిసినప్పటి నుండి అంటే 2-3 ఏళ్ళ వయసు తర్వాత ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అంటే బాల్యంలో 2-3 ఏళ్ళ వయసులోనే కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు, అభిరుచులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకి కొందరు చిన్న పిల్లలను చూడండి, వాళ్ళను ఎంతోమంది ఎత్తుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు కొంతమంది దగ్గరనే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాగే ప్రతి మనిషి కూడా ఎవరో ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు. ఎవరో ఒకరి దగ్గర ఒక సంతోషాన్ని, ప్రశాంతతను అలా పొందుతూ ఉంటారు. మనుషుల్లో ఈ ఇష్టపడడం, అట్రాక్ట్ అవ్వడం అనే విషయానికి వస్తే, మనం జీవితంలో మనం ఇష్టపడ్డ వ్యక్తిని కొందరిని పెళ్లి చేసుకుంటాం, కొందరికి దగ్గరవుతాం. మనం ఇష్టపడ్డ వారిలో కొందరిని మనం పెళ్లి చేసుకోగలుగుతాం, కొందరిని మనం పెళ్లి చేసుకోలేకపోతాం. కానీ ఇష్టపడడం మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటాం. ఇంకా కాస్త డీప్గా చెప్పాలంటే ప్రతి అబ్బాయికి కూడా చిన్నప్పటి నుండి క్లాస్ టీచర్ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు. అదే అమ్మాయిల్లో అంతగా ఉండదు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువగా బుక్స్ మనం సరిగ్గా కవర్స్ వేసుకున్నామా, హోంవర్క్ సరిగ్గా చేస్తున్నామా, చక్కగా చదువుకుంటున్నామా, మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, డాడీ మనల్ని ఇష్టపడుతున్నాడా, మెచ్చుకుంటున్నాడా, ఇలా ఈ విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అదే బాయ్స్ విషయానికి వస్తే నీకు ఫస్ట్ అట్రాక్ట్ ఎవరు, ఫస్ట్ క్రష్ ఎవరు అని మనం అడిగితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో మా టీచర్ అని చెప్తూ ఉంటారు. అంటే ఈ అట్రాక్షన్ విషయంలో అబ్బాయిల ధోరణి మరోలా ఉంటుంది. అంటే ఫస్ట్ నీ అట్రాక్షన్ ఎవరు అంటే చిన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ లేకపోతే సోషల్ టీచర్ ఇలా చెప్తూ ఉంటారు. అలాగే చాలామంది అబ్బాయిలు ఎక్కువగా ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు అంటే మా తల్లిలాగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ అమ్మలాగా ఉండే అమ్మాయిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అబ్బాయిలు. ఉదాహరణకి చిన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే ఒక చిన్న పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలో కూర్చుంటాడు. కూర్చుని అమ్మ నాది అంటూ అమ్మను పట్టుకుంటూ ఉంటాడు. ఇగో ఇలా ఉంటుంది. అంటే ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ అనేది అబ్బాయిల్లో ఉంటుంది. అదే అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలకు వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, కానీ వాళ్ళ డాడీ అంటే పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆపోజిట్ జెండర్ అనగానే ఇలా అట్రాక్ట్ అనేది అమ్మాయిల మీద ఉంటుంది. అమ్మాయిలను చాలామంది చిన్నప్పటి నుండి చెప్తుంటారు అది వాళ్ళ నాన్న బిడ్డ అని చెప్తూ ఉంటారు. అంటే ఇలా ఆపోజిట్ జెండర్కి చిన్నప్పటి నుండే అమ్మాయిలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే బాల్యం నుండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. చాలామంది అబ్బాయిలు నాకు మా అమ్మలా ఉంటే చాలు అమ్మాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఇది వయసుతో పాటు ఈ అభిరుచి అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి అబ్బాయి కూడా తాను ఇష్టపడుతున్న అమ్మాయి వాళ్ళ అమ్మలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే కొందరు మదర్స్ కూడా గయ్యాలిగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్వభావం గయ్యాలిగా ఉంటుంది, ఒక సూర్యకాంతం లాగా. సో అలాంటి అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు అంటే వాళ్ళ కూల్గా ఉండే అమ్మాయి కావాలి, చెప్పిన మాట వినాలి, చక్కగా సైలెన్స్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మౌనంగా నిశ్శబ్దంగా ఉండాలి, ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలి అని, అలాంటి అమ్మాయి నాకు కావాలి అని అమ్మాయిల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు. అలాగే సాంప్రదాయమైన అమ్మాయిలను కూడా
అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అంటే మన సాంప్రదాయం ఏంటి? సాంప్రదాయంగా అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు, వ్యవహార శైలి, వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, వేషభాషలు ఇవన్నీ కూడా సాంప్రదాయంగా ఉండాలి. వాళ్ళ దుస్తులు, వాళ్ళ అలంకరణ అనేది ఒక సాంప్రదాయంగా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు. అలానే వెస్టర్న్ డ్రెస్సులు, షార్ట్స్ వేయకూడదు అని కాదు. అబ్బాయిలు ఫ్యాషన్గా ఉండే జీన్స్, టీషర్ట్స్ ఇలాంటి అమ్మాయిలను కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ సాంప్రదాయంగా ఉండే అమ్మాయిల వైపు ఎక్కువగా అబ్బాయిలు మనసు మరలుతూ ఉంటుంది. అలాంటి అమ్మాయిలను ఎక్కువగా అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఎంత పెద్ద మగాడైనా, ఎంత తన కుటుంబాన్ని భుజస్కంధాలపై వేసుకొని నడిపించే మగాడికైనా తనకు భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకునే అమ్మాయి అంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే చాలామంది లవ్లో బ్రేకప్ వచ్చిన అబ్బాయిలను కనుక మనం అడిగినట్లయితే, లేదండి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఎంత రాత్రి వచ్చినా, ఎంత మందు కొట్టి వచ్చినా ఆ అమ్మాయి నాకు అన్నం కలిపి మా అమ్మల నా నోట్లో పెట్టి తినిపించేది, మా అమ్మల నాకు అన్నం వడ్డించేది, అందుకే ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను అని చాలామంది లవ్లో బ్రేకప్ వచ్చిన అబ్బాయిలు చెప్తూ ఉంటారు. దీనిని బట్టి చాలామంది అబ్బాయిలు తనకు భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని తనకు ఒక తల్లిలాగా వడ్డించే అమ్మాయిలంటే అబ్బాయిలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అని మనకు అర్థం అవుతుంది. మామూలుగా ఒక్కొక్క అబ్బాయికి ఒక్కో రకమైన అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది. కొందరు అబ్బాయిలు పొట్టి అమ్మాయిని ఇష్టపడతారు, కొందరు అబ్బాయిలు పొడవాటి అమ్మాయిని ఇష్టపడతారు, కొందరు అబ్బాయిలు సన్నగా ఉన్న అమ్మాయిని ఇష్టపడితే మరికొందరు లావు ఉన్న అమ్మాయిని లేదా లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిని ఇలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఒక్కసారి ఒక అమ్మాయితో కలిసి సహజీవనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పేది ఒక్కటే, లేదండి ఆ అమ్మాయి నేను రాత్రి ఎంత లేటుగా వచ్చినా, ఎంత తాగి వచ్చినా కూడా నాకు అన్నం తినిపించి పడుకోపెడుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకు భోజనం విషయంలో కేర్ తీసుకునే అమ్మాయిలంటే అబ్బాయిలు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే చాలామంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు తమకు ఇష్టమైన ఆడవాళ్ళ గురించి ఏంటంటే, నేను ఎంత ఇంటికి లేటుగా వచ్చినా, ఎంత తాగి వచ్చినా కూడా తను నాకు 4 ముద్దలు తినిపించి పడుకోపెడుతుంది. అలాగే తెల్లారి లేవగానే తాగుకుంటే చనిపోతావా, తాగుకుంటే ఉండలేవా, ఇలాంటి మాటలు అనకుండా పొద్దున్నే చక్కగా మార్నింగ్ కాఫీ ఇవ్వడమో లేదా లస్సీ ఇవ్వడమో చేస్తూ ఉండే అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మగపిల్లలు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు, లేదా నువ్వు ఇలాంటి అమ్మాయిని ఇష్టపడతావు అని అతన్ని అడిగితే అతను చెప్పేది ఒక్కటే, నన్ను బాగా కేర్గా చూసుకునే అమ్మాయి కావాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ట్రెడిషనల్గా ఉండాలి అంటే సాంప్రదాయంగా ఉండే అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మాయికి నలుగురిలో మర్యాద, గౌరవం లభించే అమ్మాయి అంటే ఆ అమ్మాయిని అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అబ్బాయిల్లో 2 ప్రత్యేకమైన స్వభావాలు ఉంటాయి. తన భార్య కానీ, తను ఇష్టపడే అమ్మాయి కానీ తనకు మాత్రమే రంభలా కనిపించాలి, మిగతా వాళ్ళందరికీ అమ్మలా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటారు. కనుక ఒక అమ్మాయి కనుక ఇలా కనిపించినట్లయితే ఆ అమ్మాయికి అబ్బాయి దాసోహం అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలకు త్వరగా అట్రాక్ట్ అవుతారో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.